గుడ్ ఆఫ్టర్నూన్ రామ్ చరణ్. ఆ సెకండ్ స్టేజ్ లో మనం గనక చూసుకుంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇన్ టాలీ మొదలవుద్ది. ఇక్కడ నుంచి స్టాక్ మొదలవుద్ది. లైక్ స్టాక్ కంట్రోల్, లెడ్జర్ మెయింటెనెన్స్, ఇట్లాంటివి ఏమేమి ఉంటాయో ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం గనక చూసుకుంటే వాళ్ళ టాపిక్ లో టాలీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అని అంటే క్లాసిఫై చేస్తుంది అనమాట గ్రూప్స్ కింద. అలాగే టాలీలో ఫ్లెక్సిబుల్ యూనిట్స్ ఉంటాయి. అంటే నీకు కేజీలు లెక్క రాయాలా, బ్యాగులు లెక్క రాయాలా, క్యానులు లెక్క రాయాలా, అలాంటివి రాయడానికి ప్రొవిజన్ ఇస్తుంది అనమాట. రియల్ టైం ట్రాకింగ్ చేస్తుంది, ఎంత స్టాక్ ఉంది, స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అంటే యూనిట్స్ ఎలా క్రియేట్ చేయాలి, గోడౌన్స్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఓవర్ ద వన్ డేలో అవ్వు, నిదానంగా రోజుకి ఒక మోడల్ అవుతా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మనకి. మెయిన్ గా మనం చూసుకుంటే ఇది టాలీ ప్రైమ్ కంప్యూట్ ప్రాసెస్ అన్నమాట. ఏంటి ప్రాసెస్ అనేది కనుక మనం చూసుకుంటే, మీరు ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తారనంటే ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేస్తారు. కొత్త కంపెనీ ఎలా క్రియేట్ చేస్తారు అని అంటే, ఒక కొత్త కంపెనీ సెటప్ చేసుకుంటారు. దాంట్లో కంపెనీ పాత్, నేమ్, మెయిలింగ్ అడ్రస్, ఫైనాన్షియల్ ఇయర్, బుక్స్ బిగినింగ్ ఫారం, బేస్ కరెన్సీ, ఇవన్నీ ఇస్తారు. ఇందులో మనం కీ పాయింట్స్ ఏముంటాయి మనకి? గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. కంపెనీ నేమ్ సెట్ చేస్తాం, కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటో చూస్తాం, అలాగే బుక్స్ ఎప్పటి నుంచి బిగిన్ అయినాయో చూస్తాం, బేస్ కరెన్సీ రూపీస్ పెడతాం, కంపెనీని సేవ్ చేస్తాం. తర్వాత లెడ్జర్ క్రియేట్ చేస్తాం. సెకండ్ ప్రాసెస్ ఏంటి? లెడ్జర్ క్రియేషన్. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్. లెడ్జర్ ఎలా క్రియేట్ చేస్తాం? సింపుల్ గా సింగిల్ లెడ్జర్ కాకుండా మల్టీ లెడ్జర్ తీసుకొని ఆ బిజినెస్ సంబంధించిన క్యాష్, బ్యాంకు, ఇది సేల్స్ అన్నమాట. ఇన్వెంటరీలో సరుకు కొంటాం, అమ్ముతా ఉంటాం కాబట్టి సేల్స్ ఏం చేసాం, పర్చేజ్ ఏం చేసాం. అలాగే నిన్న డెటార్ క్రెడిటార్ కాన్సెప్ట్ చెప్పాం. మనం ఎవరికైతే అమ్ముతామో వాడు మనకి డెటార్ అవుతాడు, మనం ఎవరి దగ్గర అయితే కొంటామో వాళ్ళు మనకి క్రెడిటార్ అవుతారు అనమాట. సో ఈ డెటార్ క్రెడిటార్ కాన్సెప్ట్స్ చూసుకొని స్టాక్ ఇన్ హ్యాండ్, అలాగే రౌండింగ్ ఆఫ్ చేయడం, ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి. దీని తర్వాత ఏం చేస్తాం? యూనిట్ క్రియేషన్ చేస్తాం. సో యూనిట్ క్రియేషన్ అని అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలని అంటే కొలతలు. కొలతలు ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బస్తా కొన్నానా, ఒక ప్యాకెట్ కొన్నానా, ఒక లీటర్ కొన్నానా, ఒక కేజీ కొన్నానా, ఇవి ఎగ్జాక్ట్ గా రాకపోతే బిల్లింగ్ లో తేడా వస్తుంది. ఒక ప్యాకెట్ కిలోను ఒక మొత్తం క్రేట్ అంటాం కదా, ఒక పెద్ద పెద్ద క్రేట్ అంటే ఇప్పుడు ఒక కేజీ టమాటాలు కొనడం వేరు, ఒక పెద్ద ట్రేలో 25 కిలోల టమాటాలు కొనడం వేరు, ఒక ప్యాకెట్ లో ఒక వాటర్ బాటిల్ కొనడం వేరు. డిమార్ట్కి వెళ్తే ఆ, ఒకే ప్యాకెట్ లో 10-15 వాటర్ బాటిల్స్ ఉన్న ప్యాక్ ఉంటుంది, దాని రేట్ వేరు ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ సింహాద్రి. సో ఇంకా జాయిన్ అవ్వమని చెప్పండి, ఇంకా ముగ్గురు నలుగురు ఉండాలి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్మల్ నేమ్ వచ్చేసి నెంబర్స్. ఇలా నెంబర్స్ పెట్టుకుంటాం యూనిట్స్ లో, నెంబర్స్. ఆ నెంబర్స్ కి సంబంధించి యూనిట్ క్వాంటిటీ కోడ్ ఉంటుంది, ఇది జిఎస్టీకి యూజ్ అవుద్ది లాస్ట్ లో. దాన్ని ఎలా చేసుకుంటాం? అలాగే లిస్ట్ ఆఫ్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ యూనిట్స్ ఎలా ఉంటాయి ఏంటి? ముస్ఫిరా, గుడ్ ఆఫ్టర్నూన్. సో యూనిట్స్ ఇలాగా నంబర్స్, కేజీస్, గ్రామ్స్, లీటర్స్, బాక్స్, ప్యాకెట్స్ ఇట్లా పెట్టుకుంటాం అనమాట. తర్వాత ఈ యూనిట్స్ తో స్టాక్ ఐటమ్ క్రియేట్ చేస్తాం. అంటే ల్యాప్టాప్ అనే ఒక స్టాక్ ఉంది, ఆ స్టాక్ ఐటమ్ ని రకరకాలు ఉంటాయి. ల్యాప్టాప్ ఉండొచ్చు, మౌస్ ఉండొచ్చు, కీబోర్డ్ ఉండొచ్చు, మానిటర్ ఉండొచ్చు, పెన్ డ్రైవ్ ఉండొచ్చు, వెజిటబుల్ ఆయిల్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి రకరకాల ఐటమ్స్. నెక్స్ట్ అక్షయ, గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఓచర్ ఎంట్రీస్. ఓచర్ ఎంట్రీస్ లో డే టు డే ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే పర్చేజ్ ఓచర్, సేల్స్ ఓచర్ అని కొత్తగా వస్తుంది. ఇందులో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఓచర్ ఎంట్రీస్ లో మనం చూడండి, ఇక్కడ క్వాంటిటీ, రేట్, అమౌంట్ అని ఉంది కదా, ఇది ఆటోమేటిక్ గా పడడం జరుగుతుంది అనమాట.
ఏబిసి ట్రేడర్స్ క్వాంటిటీ రేట్ అమౌంట్ ఆటోమేటిక్గా పడుతుంది. రిసిప్ట్ వచ్చర్ పేమెంట్ వచ్చర్ కూడా పడుతుంది. సో ఓచర్స్ ఏమేమి వాడతాం? పర్చేజ్, సేల్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, కాంట్రా అనేవి ఇక్కడ వాడతాం. చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం సమ్ ఓపెన్ చేసుకుందాం. సో సమ్ వచ్చేసి ఫస్ట్ ప్రాసెస్ కోసం చిన్నది చేద్దాం, తర్వాత పెద్దది చెప్తాం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటాం, స్టాక్ బేస్ మేనేజ్మెంట్ అంటాం. ఇక్కడ నుంచి స్టాక్ యాడ్ అవుతుంది. సో ఫస్ట్ మనం మన టాలీ ఓపెన్ చేసుకుందాం. టాలీ ఎక్కడ ఉంది? ఎస్. సో ఈ కంపెనీ గురించి మనకేం తెలియదు, టాలీ ఓపెన్ చేసాం. సో మనకు ఒకటే తెలుసు, మిస్టర్ ప్రవీణ్. ఎంటర్ 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 నొక్కేసి క్లోజ్ చేసేసాం. సో కంపెనీ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మనకి కంపెనీ క్రియేషన్లో ఏ మోడల్ మారదు. మళ్ళీ ఇక్కడ కంట్రోల్ ఏ నొక్కాం, ఎగ్జాక్ట్లీ కంపెనీ క్రియేషన్ అనేది అయిపోయింది. కంపెనీ క్రియేషన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామని అంటే లెడ్జర్ క్రియేషన్ చేసుకుంటాం యాజ్ యూజువల్. చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్, మల్టీ క్రియేట్, ఎంటర్ నొక్కాం. సో ఇప్పుడు మిస్టర్ ప్రవీణ్, మిస్టర్ ప్రవీణ్. సో ప్రవీణ్ అనే అతన్ని ఏమనాలి మనం? క్యాపిటల్ అకౌంట్ అంటాం, అంతే కదా. నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్, పవర్ బిల్ అకౌంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ శాలరీ పెయిడ్, శాలరీ అకౌంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. పర్చేజెస్ అకౌంట్, అండర్ గ్రూప్ కొత్తది పాయింట్ ఇది. పర్చేజెస్ అకౌంట్ అండర్ గ్రూప్ పర్చేజెస్ పెట్టుకుంటాం. తర్వాత అమ్ముతాం కదా, సేల్స్ అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్ పెట్టుకుంటాం, కొత్త పాయింట్ ఇది. కలర్ టీవీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి లెడ్జర్స్ లో రావు. ఇప్పుడు దీన్ని సేవ్ చేసా, ఎస్కేప్ నొక్కా. ఇప్పుడు మళ్ళీ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళి అన్నిట్లకన్నా అడుగులో ఉంది చూడండి ఇక్కడ యూనిట్స్ అని. ఈ యూనిట్స్ నేను సెలెక్ట్ చేశా. సెలెక్ట్ చేసి ఏం చేశా, ఆల్ట్ ప్లస్ సి నొక్కాలి. ఏం నొక్కాలి? ఆల్ట్ ప్లస్ సి. లేదా ఈ కిందకి వెళ్ళి క్రియేట్ మాస్టర్ ఉంది చూసారు ఇక్కడ, ఈ క్రియేట్ మాస్టర్ మీద నొక్కాలి. నొక్కిన తర్వాత ఏం జరిగింది? క్రియేట్ మాస్టర్ మీద నొక్కిన తర్వాత ఏంటి అని అడుగుతుంది. సో మనకేంటి? యూనిట్స్ అంటే ఇది ఎలా కొలుస్తున్నాం? కలర్ టీవీని సెట్స్ లెక్క కొలుస్తున్నాం. పక్కనే ఉంది సెట్స్ అని. సో కాబట్టి ఎస్ఈటి సెట్, ఎస్ఈటిఎస్ సెట్స్, ఎస్ఈటి సెట్, ఇట్లాగా రాసుకోవాలి. సో దానికి నేచర్ అర్థమైంది టాలీకి. సెట్స్ అనేవి క్రియేట్ అయినాయి. సెట్స్ అయిపోయిన తర్వాత స్టాక్ ఐటమ్, స్టాక్ ఐటమ్ మీద క్లిక్ చేసాం. ఆల్ట్ హెచ్ లేదా మల్టీ మాస్టర్స్, ఇక్కడ మామూలుగానే మల్టీ మాస్టర్స్ అని ఉంది, మల్టీ క్రియేట్ చేసాం. మల్టీ క్రియేట్ చేయగానే ఇక్కడ నాకు ఏమొచ్చింది? మల్టీ క్రియేట్ అని చేయగానే సింపుల్గా చూసుకుంటే ఈ టైప్లో వచ్చింది. సో మల్టీ క్రియేట్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? నాకు ఒకటే ఉంది, కలర్ టీవీ. సో కంపెనీ క్రియేషన్ చేసాం, లెడ్జర్ క్రియేషన్ చేసాం, యూనిట్ క్రియేట్ చేసాం. ఎప్పుడు 3 చేస్తాం ప్రాసెస్ క్లోజ్ చేయడానికి.
కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వచ్చర్ ఎంట్రీ. ఇప్పుడు మధ్యలో రెండు యాడ్ చేసాం. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, యూనిట్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేస్తాం. సో స్టాక్ ఐటంలో COLOUR కలర్ టీవీస్ ఎంటర్ నొక్కి ప్రైమరీ గ్రూప్ పెట్టి ఇందాక అక్కడ యూనిట్స్ క్రియేట్ చేశాం కదా, ఆ యూనిట్ ఇక్కడ పెట్టాలి. యూనిట్స్ గనక సరిగ్గా పెట్టకపోతే ఓచర్ వేసేటప్పుడు అమౌంట్ మల్టిప్లై అవ్వదు. సో కరెక్ట్ అమౌంట్ రాదు. అలాగే ఓపెనింగ్ స్టాక్ ఏమైనా ఉంటే ఇక్కడ రాస్తాం, ఏమీ లేదు, ఎంటర్ ఎంటర్. సో సింపుల్గా మీకు అర్థం కావడం కోసం సమ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేసాం, లెడ్జర్ క్రియేట్ చేసాం, యూనిట్ క్రియేట్ చేసాం, స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఓచర్ ఎంట్రీకి వెళ్తాం. ఓచర్లోకి వెళ్ళాం, చాలా చిన్న లెక్క. మిస్టర్ ప్రవీణ్ రిసిప్ట్ పెట్టాం, క్యాష్ మిస్టర్ ప్రవీణ్ ఎంత, 3 లక్షలు. 3 లక్షలు పెట్టుబడితో స్టార్ట్ చేశాడు కంపెనీ అనేది. ఓచర్ అయిపోయింది. తర్వాత పవర్ బిల్ పెయిడ్, F5 నొక్కాం, పేమెంట్స్లోకి మారింది. క్యాష్ పెట్టాం, పవర్ బిల్ అనేది సెలెక్ట్ చేసాం. పవర్ బిల్ అమౌంట్ ఎంత, 1200. ఎంటర్ నొక్కాం, బీయింగ్ పవర్ బిల్ పెయిడ్ అనేది టైప్ చేసాం, ఎంటర్ నొక్కాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, శాలరీ పెయిడ్ 15,000, క్యాష్ శాలరీ 15,000 అయిపోయింది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 22,000. రిసిప్ట్ F6లో పెట్టుకుంటాం. F6లో పెట్టుకొని ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని పెట్టేసి అమౌంట్ ఎంత పెడతాం, 22,000 పెడతాం. సో 22,000. మీకు అర్థం కాకపోతే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మనది, రీచ్ అని, దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ప్రీవియస్ కూడా. నెక్స్ట్ సో ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం సేల్స్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి పెడతాం. సో సేల్స్ యాజ్ ఫాలోస్ కాదు, పర్చేజెస్. కొన్నాం, కొన్నాము అని అంటే దానికి ఎంట్రీ మొన్న ఏమేసామని అంటే, దానికి ఎంట్రీ ఏమేసామని అంటే పర్చేజెస్ అనేసాం. ఏం చేసాం, మొన్న జర్నల్లో వేసి కొనుక్కున్నాం. ఎందుకది, సొంత వాడకానికి కొనుక్కున్నాం. ఇది అమ్మడానికి కొనుక్కున్నాము, దీన్ని స్టాక్ అంటాము. ఈ స్టాక్ని కొనుగోలు ఖాతా పర్చేజ్ అకౌంట్లో వేయాలి. పర్చేజ్ అకౌంట్లో పడాలని అంటే పర్చేజ్ ఓచర్ కావాలి. పర్చేజ్ ఓచర్ వచ్చేసి F9. ఫస్ట్ ఇన్వాయిస్ నెంబర్ 1 అనుకోండి. డేట్ 1 ఏప్రిల్ 2026. క్యాష్, అలాగే క్యాష్ పెట్టుకున్న తర్వాత రిసిప్ట్ నోట్ నంబర్స్. సో 1 డేట్, అంటే వాడు పేమెంట్స్ ఏమైనా ఇస్తే అది అక్కడ పడుతుంది. రిసిప్ట్ డాక్యుమెంట్ నెంబర్ ఏమన్నా ఉంటే రీచ్ ఇన్వాయిస్ 2026 అని ఇట్లా రాసాం. డిస్పాచ్డ్ త్రూ అంటే ఎవరికి పంపిస్తున్నాం మనం, ఇది వాళ్ళ డీటెయిల్స్ పెడతాం. అంటే ఎక్కువ సహజంగా ఇది వాడడం, జస్ట్ ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిస్పాచ్డ్ త్రూ అని ఉంది. డిస్పాచ్డ్ త్రూ అని అంటే ఏంటి, ఎవరి ద్వారా పంపించాం. అమెజాన్లో పంపించాను అనుకుందాం. అమెజాన్ డెస్టినేషన్ పల్మనేర్, క్యారియర్ నేమ్ ఆర్ ఏజెంట్, క్యారియర్ నేమ్ స్లాష్ ఏజెంట్. సో ఎవరు తీసుకెళ్తున్నారు, ఎవరు తీసుకెళ్తారు, మంజునాథ లేదా హరి ట్రాన్స్పోర్ట్. LR నెంబరు ఏయో నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్లో ట్రావెలింగ్ చేసే మోటార్ వెహికల్ నెంబర్. వెహికల్ నెంబర్ ఎంత, AP25PQ2589 అని ఏదో నెంబర్ ఉంటుంది, అవి కొట్టేస్తాం. సో ఎవరు పార్టీ డీటెయిల్స్, ఎవరు మనిషి అనుకోండి, మనిషి పేరు అక్కడ ఎంటర్ చేస్తాం. మనిషి కాదు క్యాష్ అనుకోండి, క్యాష్ అని రాసాం. స్టేట్ కొనింది ఎక్కడ, ఆంధ్రప్రదేశ్. అలాగే కన్జ్యూమర్ ఏంటి, రిజిస్టర్డా అన్రిజిస్టర్డా, ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ జరిగింది, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాం.
అవన్నీ డీటెయిల్స్ ఇవ్వడమే, బిల్ మీద వస్తాయి మనకు అంతే. ఓకే. సో ఇప్పుడు నేచర్ ఆఫ్ ఐటమ్స్. సో నేచర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసి మనకి కలర్ టీవీస్ సెలెక్ట్ చేసాం. కలర్ టీవీ సెలెక్ట్ చేసి ఎన్ని కొన్నాం కలర్ టీవీస్? 10 కొన్నాం. ఈచ్ వన్ 9,000. టోటల్ అంతా 90,000. సేల్స్ యాజ్ ఫాలోస్. అమ్ముతున్నాం. అమ్మితే సేల్స్ అని రాయాలి ఇక్కడ. సేల్స్లో క్యాష్, మళ్ళీ డీటెయిల్స్ ఎవరికి అమ్మాము, డెలివరీ నోట్ 20, డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్ 2365, డిస్పాచ్డ్ త్రూ ఫ్లిప్కార్ట్, డెస్టినేషన్ కడప, ఏజెంట్ నేమ్, బిల్ ఆఫ్ లాడింగ్ ఆర్ ఏజెంట్ నేమ్ వచ్చేసి ఏదో ట్రాన్స్పోర్ట్, ఏపీఎస్ ఆర్టీసీ, వెహికల్ నెంబర్, బిల్ ఆఫ్ లాడింగ్ నెంబర్ 8974 ఇట్లా ఏదో ఒకటి ఇద్దాం. ఏంటంటే మోటార్ వెహికల్ నెంబర్ AP2854 అట్లా ఏదో నెంబర్ ఇద్దాం. ఓకే. సో ఇప్పుడు నేనేం చేశాను, సేల్స్ లెడ్జర్లో సేల్స్ అకౌంట్ వేసాను. వేసిన తర్వాత కలర్ టీవీ సెలెక్ట్ చేశాను. సో కొన్నాము, ఇప్పుడు అమ్ముతున్నాం. మనం 10,000 10 సెట్లు 9,000 చొప్పున 90,000 కొన్నాం. ఇప్పుడు 5 సెట్లు 15,000 అమ్ముతున్నాం. క్వాంటిటీ 5 సెట్స్ 15,000. ఆటోమేటిక్గా టోటల్ అయ్యి 75,000 అనే అమౌంట్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ సేల్, ఇంకొకటి వచ్చాడు. ఇంకొకటి రాగానే మళ్ళీ ఎంటర్ 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 నొక్కాం. నొక్కి మళ్ళీ కలర్ టీవీ సెలెక్ట్ చేసాం. ఎన్ని కలర్ టీవీస్? 3 కలర్ టీవీస్ 7,500. సో ఇక్కడ 3 వేస్తాం, 7,500 వేస్తాం. ఆటోమేటిక్గా వచ్చేసి నెక్స్ట్ 2 కలర్ టీవీస్ 12,000 క్యాష్. 2 కలర్ టీవీస్ ఒకటి 12,000, 24,000. ఆబ్వియస్లీ ఏం జరిగింది ఇప్పుడు నాకు, సింపుల్గా చెప్పాలి అని అంటే బిల్స్ అనేవి కొట్టడం జరిగింది. నేను బిల్స్ అనేవి ఎంటర్ చేయడం జరిగింది. సో ఆటోమేటిక్గా ఇన్నాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాలా. ఎందుకనంటే ట్రేడింగ్ అకౌంట్ లేదు కాబట్టి. ఇవాళ ట్రేడింగ్ అనేది కొన్నాం కాబట్టి సేల్స్ అకౌంట్ 1,21,500 అయిందని, అందులోంచి పర్చేజెస్ 90,000 అయిందని, దాంట్లోంచి లాభం 31,500 అయిందని మనకి ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద. అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమో 16,000, గ్రాస్ ప్రాఫిట్ 31,000, ఇండైరెక్ట్ ఇన్కమ్ 22,000, రెండు కలుపుకుంటే నెట్ ప్రాఫిట్ 37,300 వచ్చింది. ఈ 37,300 బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్లో కలిసి 3,37,300 అయింది. సో ఇదంతా బాగానే ఉంది. అలాగే మనం ఇప్పుడు స్టాక్ సమరీ చూసుకున్నాం అనుకోండి. స్టాక్ ఏమన్నా ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. స్టాక్ ఏం నిలవలేదు కాబట్టి కనిపించట్లేదు. అలాగే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది. సేల్స్, క్యాపిటల్ అకౌంట్ ఎంత, కరెంట్ అకౌంట్ ఎంత, సేల్స్ ఎంత, పర్చేజ్ ఎంత, ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్స్ ఎంత అని. అలాగే మనకి ఇన్వెంటరీ బుక్స్ అని ఉంటుంది. స్టాక్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూపించుద్ది. నెక్స్ట్
గోడౌన్స్ ఏమేమి ఉన్నాయనేది చూపించుద్ది. స్టాక్ సమ్మరీ గ్రూప్ ఏమైనా ఉందో చూపించుద్ది. ఫిజికల్ స్టాక్ రిజిస్టర్ ఏమైనా ఉందో చూపించుద్ది. స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీలో స్టాక్ క్వైరీ, కలర్ టీవీస్ ఎలా జరిగిందో ఇక్కడ ఒక స్టేట్మెంట్ వేసింది. కొనుగోళ్ళు ఇది ఇలా జరిగింది, అమ్మకాలు ఇది ఇలా జరిగింది, క్యాష్కి 3 సెట్లు 3 ఇది అని చెప్పి ఇది ఒక స్టేట్మెంట్ లాగా వచ్చింది అనమాట. నెక్స్ట్ అట్లాగే మూమెంట్ అనాలిసిస్ అని ఇవన్నీ అడ్వాన్స్డ్, మనకు అంత అక్కర్లేదు. మూమెంట్ ఎలా ఉంది, ఏది ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఏ ఐటమ్ ఎలా మూవ్ అవుతుంది, నెక్స్ట్ ఏజింగ్ అనాలిసిస్ అని, ఐటమ్ అనాలిసిస్ అని, ఏ ఐటమ్ బాగా అమ్ముతుంది, ఇవన్నీ ఉంటాయి అనమాట. మనకేం అక్కర్లేదు. ఏజింగ్ అనాలిసిస్ అంటే మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఉంటే ఆడ ఎన్ని రోజులు అయింది ఇంకేవ్వలేదని చెప్పుకుంటాం. నెక్స్ట్ డాష్ బోర్డ్ కనుక క్లిక్ చేస్తే సో సేల్స్ ఏమైనా అయినాయా, సో సేల్స్ ఎంత అయినాయి చూపిస్తుంది. ఏప్రిల్లో ఎంత యూనిట్స్ అయినాయి, ట్రేడింగ్ లో ఎంత డీటెయిల్స్ వచ్చాయి, క్యాష్ అండ్ బ్యాంక్లో ఏమేమి వచ్చాయి, నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపించుద్ది అనమాట. మొత్తం ఇది ERP9కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది నెంబర్ 1గా ఉంటుంది ఈ విషయాల్లో. బట్ ఇక్కడైతే అలా ఉండదు. ఓకే, సో సింపుల్ ప్రాబ్లం చెప్పా కాబట్టి మీకు ఈజీగా ఉంది, ఏముంది అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ చేసుకున్నాం, అంటే కాంప్లెక్స్ అంటే ఏం లేదు, డేటా కొంచెం పెద్ద ఎక్కువ పెట్టుకున్నాం, అంటే ఎక్కువ స్టాక్ ఐటమ్స్ ఎక్కువ అవి. సో ప్రాబ్లం 2, కంపెనీ క్రియేట్ చేసా, లెడ్జర్ క్రియేట్ చేసా, చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, ఆల్ట్ హెచ్, మల్టీ క్రియేట్, Mr. Rakesh started a new business 5 lakhs. Rakesh capital account. Cash deposited SBI account, bank account. Cash deposited in Andhra bank account. Rent paid, rent account, indirect expense. Purchase as follow. Purchase account under group purchases. Cash withdraw from SBI cross transfer to sales as follows. Sales account under group sales. అంతే. సో పర్చేస్ సేల్స్ తో లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాక యూనిట్స్ లోకి వెళ్దాం. యూనిట్ క్రియేషన్ చేయాలి, సింగిల్ యూనిట్ క్రియేషన్ ఉంటుంది, ఆల్ట్ సి. ఏమేమి ఉన్నాయి అక్కడ, ఇది పెద్ద కిరాణా కొట్టు చూడండి. రైస్ 25 బ్యాగ్స్ ఉన్నాయి. రైస్ ని ఎలా కొలుస్తాం, బ్యాగ్స్ లో కొలుస్తాం. సో బ్యాగ్స్ క్రియేట్ చేయాలి యూనిట్స్ కింద. యూనిట్ అంటే ఒక ఐటమ్, దాన్ని ఎలా కొలుస్తాం, బ్యాగ్స్. నెక్స్ట్ మళ్ళీ ఆల్ట్ సి. తర్వాత ఆయిల్ ఉంది, క్యాన్స్ లో కొలుస్తాం. క్యాన్స్, క్యాన్, క్యాన్. ఎస్పెషల్లీ ఎలా చేయాలో మొన్న ఎవరో అడిగారు. నెక్స్ట్ షుగర్ ఎందులో కొలుస్తాం, ఇక్కడే రాసి ఉంది బ్యాగ్స్. సో బ్యాగ్స్ అనే యూనిట్ క్రియేట్ చేయాలి, ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది కాబట్టి మళ్ళీ చేయక్కర్లేదు. లక్స్ సోప్, పీసెస్ స్పెల్లింగ్ రాంగ్, ఇక్కడ ఒరిజినల్ స్పెల్లింగ్ వస్తుంది చూడండి, PICES లేదా PCS. PCS అని కొట్టగానే PICES. సో పీసెస్ కూడా క్రియేట్ చేసాం, సబ్బు మొక్కలే కదా అమ్మేది. సో 3 ఉన్నాయి, చాలా తక్కువ. ఇక్కడ ఇంకోటి ఉంది మధ్యలో టాపిక్, SBI చెక్ ఇష్యూ టు కుమార్. సో కుమార్ అనేది క్రియేట్ చేయలేదు, అక్కడ గుర్తు చేయండి నాకు. ఎక్కడ గుర్తు చేయాలి మీరు, ఇది మనం వోచర్లు వేసేటప్పుడు గుర్తు చేయండి. లెడ్జర్ క్రియేట్ చేద్దాం కుమార్ సపరేట్ గా. ఇప్పుడు యూనిట్ క్రియేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టాక్ ఐటమ్ క్రియేషన్.
ఏం క్రియేట్ చేద్దాం? స్టాక్ ఐటమ్ క్రియేషన్. సో స్టాక్ ఐటమ్ క్రియేషన్ ఎక్కడ ఉంటది? యూనిట్స్ దగ్గర స్టాక్ ఐటమ్ అని ఉంటది. స్టాక్ ఐటమ్ దగ్గర ఆల్ట్ హెచ్ మల్టీ క్రియేట్. సో స్టాక్ ఐటమ్ లో స్టాక్ ఏముంది? ఫస్ట్ స్టాక్ రైస్, ప్రైమరీ. రైస్ ఎలా కొలుస్తున్నాం? బ్యాగుల్లో కొలుస్తున్నాం. నెక్స్ట్ రైస్ యూనిట్స్ బ్యాగ్. ఆయిల్, ఆయిల్ అనేది క్రియేట్ చేసాం. ఆయిల్ కి క్యాన్స్ రూపంలో యూనిట్స్ ని అటాచ్ చేస్తాం. షుగర్ బ్యాగ్స్, షుగర్ బ్యాగ్స్ క్రియేట్ చేసాం. లక్స్ ఆఫ్ 50 పీసెస్. లక్స్ పీసెస్. సో ఇది స్టాక్ ఐటమ్స్ అన్నమాట. ఇట్లాగా మనకి నేచర్ ని బట్టి, బిజినెస్ నేచర్ ని బట్టి స్టాక్ క్రియేట్ చేసుకుంటూ, అదే మనకి ఒక బైక్ షోరూమ్, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది. హిమా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఏమేమి ఉంటాయి? హిమాలయ అని, క్లాసిక్ అని, స్టాండర్డ్ అని రకరకాల బైక్స్ క్రియేట్ చేసుకుంటాం. అలా కాకుండా యమహా ఉంది. యమహా ఉంటే యమహా R15 ఇట్లా క్రియేట్. కూరగాయల కొట్టు ఉంది, వంకాయ టమాటా క్యాబేజీ అలా చేసుకుంటాం. హోటల్ ఉంది, చపాతీ పొరాటా ఇడ్లీ అట్టు చేసుకోవాలి. ఎందుకు? మీరు హోటల్కి వెళ్తే వన్ అని కొడితే ఒక చపాతీ 30 రూపాయలు అని చిన్న చిన్న స్లిప్పులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఆటోమేటిక్గా, చూసారా? సో అది అన్ని కూడా ఇట్లా బ్యాక్ ఎండ్ లో క్రియేట్ చేసుకొని ఒక కంప్యూటర్ లో దానికి ఒక సాఫ్ట్వేర్ ఎక్కించి వదిలేస్తారు. వాళ్ళు 1 2 3 నొక్కగానే హోటల్లో మనకి బ్యాక్ ఎండ్ లో ఇది రన్ అయిపోతా ఉంటది అనమాట. అలాగే మీరు ఇప్పుడు కరెంట్ బిల్లులు చూస్తే మిషన్లు వచ్చాయి. ఇంటికి వచ్చి బ్లూటూత్ తో ఇలా సెన్సార్ చేసేసి బిల్ ఇచ్చేస్తున్నారు. అలాగే హోటల్కి వెళ్ళినా సరే బిల్ అనేది చిన్నగా వచ్చేస్తుంది. థర్మల్ ప్రింట్స్ అంటాం, అట్లా సన్నగా బారుగా వస్తూ ఉంటాయి. మీరు జీవీ మాల్కి వెళ్ళినా, నెక్స్ట్ ఇంకా మాల్స్ ఉంటాయి కదా, ఆ మాల్స్ అన్నిటిలో బిల్స్ థర్మల్ ప్రింట్ లో వస్తున్నాయి చిన్న చిన్నగా. అలా కాకుండా మీరు ఎప్పుడైనా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టారా? మీరు ఎప్పుడైనా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టారా? పెట్టకుండా ఉన్నోళ్ళు ఎవరు ఉండరు మ్యాక్సిమం. పెట్టుంటారు. బిల్ ఎలా వచ్చుద్ది? బిల్ వచ్చిందా దానికి ఎప్పుడైనా? ఆ పార్సిల్ మీద అంటించేసి ఉంటది బిల్. ఒక A4 పేజ్ మీద బిల్ అంతా అంటించేసి ఉంటది. సో ఆ బిల్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట ఇవాళ. అది ఎలాగా ఏంటి అనేది చూద్దాం మనం ఇప్పుడు. ఆ బిల్ని మనం ఇప్పుడు ఆ, ఈ ఈ స్టాక్ ఐటమ్స్ ద్వారానే అవి వస్తాయి. సో డన్. ఏమైంది? ఏమేమి అయిపోయినాయి మనకి? యూనిట్ క్రియేషన్ అయిపోయింది, స్టాక్ ఐటమ్ క్రియేషన్ కూడా అయిపోయింది మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓచర్స్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఓచర్. సో ఫస్ట్ ఓచర్ ఏంటి? రాకేష్ స్టార్టెడ్ ఏ బిజినెస్. F6 క్యాష్. రాకేష్ ఎంత? 5 లక్షలు. సో ఇప్పుడు నేను పేజ్ అప్ నొక్కి ఇందాక క్రియేట్ చేసిన దాంట్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇది నాకు బిల్లా రావాలి, రిసిప్ట్. ఇప్పుడు రాకేష్ మనకు డబ్బులు ఇచ్చినట్టు రిసిప్ట్ ఏదో ఒకటి రాకేష్కి ఇవ్వాలి కదా మనం. సో కంట్రోల్ P నొక్కాం. నొక్కితే రిసిప్ట్ ని ఓచర్ అని నొక్కుద్ది. సో దాని ప్రివ్యూ చూసుకున్నాం అనుకోండి మనం, ఇట్లా వచ్చుద్ది అనమాట ప్రివ్యూ. బిల్ అంటే నేను ప్రాబ్లం 2 అని పెట్టా కానీ, లేకపోతే ఇక్కడ ఆ కంపెనీ పేరు, స్టేట్, రిసిప్ట్, రిసిప్ట్ నెంబరు, ఇట్లాగా ఓచర్ వచ్చింది. ఈ ఓచర్స్ చూసే ఉంటారు మీరు ఎక్కడైనా ప్రింటింగ్ షాపుల్లో వాటిల్లో వీటిల్లో. ఆ, ఇలాంటి ఓచర్స్ ఇస్తా ఉంటారు. ఎంత అమౌంట్ ఇచ్చారు, బిల్ ఇస్తారు కదా. ఓకే, ఇది నార్మల్ బిల్, రిసిప్ట్ ఓచర్ అంటాం దీన్ని. ఓకే, ఈ బిల్ అయిపోయిన తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI. సో కాంట్రాలోకి వెళ్ళాం, F4.
ఎస్బీఐలో డబ్బులు పడ్డాయి కాబట్టి ఎస్బీఐ పైన క్యాష్ కింద ఆ, రూ. 1,00,000. రూ. 1,00,000 ఎంటర్ చేసాం, డెనామినేషన్ డిపాజిట్ కాబట్టి డెనామినేషన్ వస్తుంది, ఎంటర్ నొక్కాం, సేవ్ అయింది. మళ్ళీ పేజర్ నొక్కాను, ఎంటర్ దాంట్లోకి వెళ్ళి కంట్రోల్ పీ నొక్కాను, పీ నొక్కి ప్రివ్యూ నొక్కాను. ఇది ఎట్లా వచ్చిందో చూడండి, కాంట్రా వచ్చింది. కాంట్రా వచ్చర్ కూడా అంతే, టు క్యాష్ 1,00,000, టు ఎస్బీఐ 1,00,000 అని ప్రింట్ వచ్చింది అనమాట, జూమ్ అయ్యి. ఓకేనా? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ పైన క్యాష్ కింద 2,00,000 డిపాజిట్ అమౌంట్. మా బొమ్ము అనే నేమ్తో ఎవరో బాగా స్క్రీన్ మీద రుద్దేస్తున్నారు. అనుష చూసుకో, బ్లాక్ కలర్ మార్క్ పడుతుంది స్క్రీన్ మీద, పడకుండా చూసుకో. నెక్స్ట్ నెక్స్ట్ రెంట్ పెయిడ్. రెంట్ పెయిడ్ F5. రెంట్ అకౌంట్ $1,000. నెక్స్ట్ రెంట్ పెయిడ్ పేమెంట్లు వేసాం. ఇప్పుడు పర్చేజెస్ చూడండి వెరైటీగా. F6, సారీ F6 కాదు, F9. పార్టీ పేర్లు ఏమి ఇవ్వాలా, క్యాష్ కొనిసాం అనుకుందాం. సో ఫస్ట్ ఏంటి, రైస్ కొన్నాం 25 బ్యాగులు. రైస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. 25 బ్యాగులు ఏ రేట్ మీద, 10.50. ఎక్కడుంది అసలు ఇప్పుడు ఆ రేటు, అది ఎప్పుడుతో పాత రైస్ వాళ్ళు 10.50కి రావట్లేదు. నెక్స్ట్ 26,250 ఆటోమేటిక్ టోటల్ చేసి. ఆయిల్ క్యాన్స్ 20. ఆయిల్ క్యాన్స్ 20. రేట్ అంతా 2,600. 52,000. నెక్స్ట్ షుగర్ 35 బ్యాగులు. 35 బ్యాగులు రేట్ అంతా 2350. 2,350. 82,000 అది బిల్లు. నెక్స్ట్ లక్స్ సోప్ 50. 140 రూపాయలు. 2,000 బిల్లు. ఓకే, డన్. ఇది పర్చేస్ బిల్ అనమాట. సో ఈ బిల్లుని నేను ఎంటర్ నొక్కేసి సేవ్ చేశా. సో ఏదో పచారీ సామాన్లు కొట్టిది, ఆ పచారీ సామాన్ల కొట్టు రీటైల్ షాపు, హోల్సేల్ షాప్ లోంచి ఇలాగా సరుకు అనేది తెచ్చుకుంది. దీన్ని పర్చేజ్ ఓచర్ అంటాం. అంటే మన వీళ్ళ దగ్గర నుంచి ఇవి కొనుక్కున్నామని మనమే వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చేటట్టు. సో దీన్ని కనుక చెక్ చేసుకొని ప్రివ్యూ కొడితే, మీరు చాలా మంది అడిగారు నన్ను, బిల్ చూపించండి, బిల్ చూపించండి ఎట్లాగా అని. చూడండి, చక్కటి బిల్ మోడల్ వచ్చింది. ఎక్కడైనా చూసినట్టుందమ్మా ఈ మోడల్లో, ఎక్కడైనా చూసారా? ఇదే బిల్ చాలా సార్లు చూసి ఉంటారు. మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ చూసారా లేదా? అయితే మనకి ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఖాళీగా ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి, సప్లయర్ పలానా ముంబై నుంచి వచ్చింది, పలానా ఢిల్లీ నుంచి వచ్చింది అని చెప్పేసి ఆ వస్తుంది. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్, ఎస్ అది కరెక్ట్. చందన గౌరి కరెక్ట్, ఎస్. గాయత్రి, ఎస్. సో ఇట్లాగా మనకి ఈ బిల్లు కొట్టడం వస్తేనే మనం యాజ్ అన్ అకౌంటెంట్ మనం ఏంటంటే సూపర్ అయినట్టు అనమాట. అంటే మీకు బీకామ్ వరకు ఎలా ఉంటుంది అంటే, ఏముంది, రాస్తారు, ఇష్టమైనట్టు రాస్తారు. రాసిన దాంట్లో టాలీ అయితే ఫుల్ మార్కులు, టాలీ అవ్వకపోతే ఒక 2-3 మార్కులు తక్కువ. అసలు ఏదో హెడ్డింగ్లు గీతలు కొట్టేసి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి రాస్తే ఒక 2-3 మార్కులు.
సో అట్లాగా మన ఫార్మాట్ వెళ్ళిపోద్ది థీరీలో. కానీ రియల్ లైఫ్లో నువ్వు బయటికి వెళ్ళాక నువ్వేం చేసినా బిల్లు అంటాడు. 100 రూపాయలు తీసుకున్నావు బిల్లు, నువ్వు తీసేసుకుందాం అనుకుంటున్నావా అంటాడు. నిన్న మొన్న ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూశారు. పోలీస్ ఎవరో చలాన్ వేస్తున్నారు. నీ సొంత ఫోన్ నుంచి ఎందుకు వేస్తున్నావు? గవర్నమెంట్ ఫోన్ నుంచి వేయాలి కదా. అంటే నువ్వు తీసేసుకుంటావా అని అడుగుతున్నారు, అవునా కదా? సేమ్ అలాగే రేపొద్దు నిన్న ఒక షాప్ లో పెట్టాం. బిగ్ సిలో క్యాషియర్ గా కూర్చున్నావు, 25,000 శాలరీ అనుకున్నావు. లేదు సంగీత మొబైల్స్ లో యాజ్ ఎ ఫ్రెషర్ కూర్చున్నావు, 10,000 12,000 14,000 శాలరీ అనుకున్నావు. లేదు జీబీ మాల్ లో క్యాష్ కౌంటర్ లో కూర్చున్నావు. లేదు డిమార్ట్ లో మరీ దరిద్రం, అసలు డిగ్రీ పాస్ అవ్వాలా, ఇంటర్ పాస్ టాలీ వచ్చింది. డిమార్ట్ లో క్యాష్ కౌంటర్ దగ్గర నుంచి ఉన్నా నీకు 12,000 13,000 వస్తాయి. లేదు మంచి అకౌంటింగ్ ఆఫీస్ లోకి వెళ్ళి జాయిన్ అయ్యాం, డిగ్రీ అయిపోయింది, మంచి టాప్ మార్కులు, వాళ్ళకి అన్ని చెప్పేసాం, థియరీ కాన్సెప్ట్స్ అన్ని కాన్సెప్ట్స్ ఇవి. ఈ జిఎస్టీ బిల్స్ తీయడం వచ్చా అని అడుగుతారు, ఈవే బిల్ తీయడం వచ్చా అని అడుగుతారు. 20,000 25,000 వస్తుంది జీతం. సో అట్లాగా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అడిగేది బిల్ తీయమని. ఆ బిల్ తీసే ఫార్మాట్ లో ఇది A4 లో తీసే ఫార్మాట్ ఉంటది. అలాగే బొడ్డ బొడ్డ స్లిప్లు వస్తూ ఉంటాయి చూసారా, దాన్ని థర్మల్ ప్రింటింగ్ అంటాం. సెట్టింగ్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ లో. సెట్టింగ్ చేసుకుంటే మనకి కూడా థర్మల్ ప్రింటింగ్ అనేది వచ్చుద్ది అనమాట. సో దానికి సంబంధించి ఇంచెస్ అని చూసావా, ఇన్ని ఇంచెస్, ఇన్ని మీటర్స్, అలా సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అన్ని చూసుకోవాలి మనం. మెయిల్, ప్రింట్, పేజ్ అప్, పేజ్ డౌన్ ఏంటంటో ఉన్నాయి ఇక్కడ. సో కాన్ఫిగర్ లోకి వెళ్ళి ఇవన్నీ ఇంకా సెట్ చేసుకోవచ్చు మనం, బిల్ ఎలా రావాలి ఏంటి అని. అలాగే మనకి ప్రింట్ ఫార్మాట్ లోకి వెళ్తే నీ డాట్ మ్యాట్రిక్స్ మోడ్ అని అంటే కిచ్ 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 అని రైల్వే స్టేషన్ లో ప్రింట్ అవుతుంది చూసారా బిల్లు, దాన్ని డాట్ మ్యాట్రిక్స్ అంటాం. అలా ఇవ్వచ్చు ప్రింట్. ప్రీ ప్రింటెడ్ పేపర్స్ ఉంటాయి. అలాగే ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ, నాకేం ప్రింటర్లు ఉన్నాయి సెలెక్షన్ లో అని అంటే బ్రదర్ అని నా రిలేటెడ్ ఒకటి ఉంది. నేను దీన్ని మైక్రోసాఫ్ట్ పెట్టి పీడిఎఫ్ అని కొట్టగానే నార్మల్ గా సాఫ్ట్ కాపీలో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ కొట్టగానే ప్రింట్ వచ్చేస్తుంది అనమాట, ఎన్ని కాపీస్ కావాలి అవన్నీ. ఓకే. సో సమ్ అదర్ డే మీకు ఏంటంటే ఆ, మళ్ళీ చెప్తాను వీటి గురించి షెడ్యూల్లో ఉంటే. నెక్స్ట్ కంట్రోల్ నొక్కుతున్నాను, పర్చేజ్ వచ్చేది సేవ్ అయిపోయింది. సో పర్చేజ్ వచ్చేది సేవ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇట్లా చూపిస్తా జిఎస్టీ రిలేటెడ్ దాంట్లో. జిఎస్టీలో కింద జిఎస్టీ వేసి మీరు ఆఫీస్కి వెళ్తారు, మీరు ఒక హోటల్కి వెళ్తారు, బిల్ వస్తుంది. బిల్ కింద జిఎస్టీ పడుతుందా పడట్లేదా? సినిమాకి వెళ్ళారమ్మా, పెద్ద మూవీకి వెళ్ళి ఉంటారు నిన్న అందరూ. సో పెద్ద మూవీలో టికెట్ ఇస్తుంటారు కదా, టికెట్ కింద జిఎస్టీ ఉందా లేదా? ఎప్పుడైనా చూసారా? మీరు జిఎస్టీ కడుతున్నారు. సో ఆ బిల్లులో జిఎస్టీ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అవుద్ది. అది ఎలాగా ఏంటి అనేది లాస్ట్ లో టాపిక్స్ లో చెప్పుకుంటూ వెళ్తాం మనం. సో నెక్స్ట్ రైస్, ఆయిల్ ఇవన్నీ అయిపోయినాయి కదా. క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ ఎస్బీఐ 17,000. F4 క్యాష్ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. ఇందులోకి పోతున్నాయి డబ్బులు, ఎస్బీఐలోకి పోతున్నాయి. క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ ఎస్బీఐ 17,000. క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ. సో దీన్ని చాలా రకాలుగా తీసుకోవచ్చు. క్యాష్ ఆంధ్ర బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ దాన్ని ఎస్బీఐలో ట్రాన్స్ఫర్ చేయాలి. రెండు ఇచ్చేసాడు మనకి ఇక్కడ. సో క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్ర బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ క్యాష్ అమౌంట్ అంతా 35,000. మళ్ళీ ఇదే ఆంధ్ర బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన క్యాష్ ని మళ్ళీ ఎస్బీఐ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎస్బీఐ పైన ఆంధ్ర బ్యాంక్ నుంచి పోతాయి కాబట్టి 35,000. నెక్స్ట్ సేల్స్ యాజ్ ఫాలోస్ టు ఆంధ్ర బ్యాంక్. సేల్స్ యాజ్ ఫాలోస్ త్రూ ఆంధ్ర బ్యాంక్. సేల్స్ యాజ్ ఫాలోస్ త్రూ ఆంధ్ర బ్యాంక్. సో సేల్స్ పెట్టాం.
పార్టీ దగ్గర ఆంధ్ర బ్యాంక్ పెట్టాం. అంటే బ్యాంక్ ద్వారా మనకి ఫోన్ పే రావచ్చు, లేదంటే డిమాండ్ డ్రాఫ్ట్ రావచ్చు, చెక్ రావచ్చు. ఎవరు కొన్నారో ఆంధ్ర బ్యాంక్ ద్వారా కొన్నారు. ఆంధ్ర బ్యాంక్ ద్వారా డబ్బులు చెల్లించారని. రైస్ 15 బ్యాగులు అంట. అమౌంట్ ఎంత? 1500 ఒకటి. అది కొన్నది 1000, అమ్మేది 1500. ఆయిల్ క్యాన్స్ 14 అంట, ఒకటి 3200 అంట. ఆయిల్ క్యాన్స్ 14, ఒకటి 3200. నెక్స్ట్ లక్స్ సోప్స్ 30 పీసులు, ఒకటి 55 రూపాయలు. లక్స్ సోప్ 30 పీసులు, ఒకటి 55 రూపాయలు. నెక్స్ట్ లక్స్ సోప్ అయిపోయింది కదా. షుగర్ 25 బ్యాగులు, ఈచ్ వన్ 3100. డెబ్బై ఏడు వేలు బిల్ అయింది అక్కడ. ఓకే, ఇది సేల్స్. మనం ఒకళ్ళకి అమ్మాం. ఈ అమ్మింది ఇలా ఆంధ్ర బ్యాంక్ ద్వారా వాళ్ళు డబ్బులు కట్టారు, సేల్ చేసాము. వాడికి రైస్, ఆయిల్, లక్స్, షుగర్ అనేది ఆ క్యాష్ అమ్మేసాం. అంటే క్యాష్ ఇన్ ద సెన్స్ మనకి క్రెడిట్ రాసుకోకుండా అమ్మేసాం. ఇప్పుడు దీని ప్రింట్ తీయాలనుకోండి, కంట్రోల్ పిలోకి వెళ్ళి ప్రివ్యూ చేసాం అనుకోండి, ఇది ఇంకో మోడల్ వచ్చింది. ఇందాడ మోడల్కి ఇప్పుడు మోడల్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇందాక మోడల్ తక్కువ ఐటమ్స్ ఉన్నాయి, ఇప్పుడు మోడల్లో ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. అలాగే ఇంత బిల్ అయిందండి, 1,46,450 రూపాయలు ఇచ్చేయండి అని చెప్పేసి అడగచ్చు. ఓకే, ఇక్కడ కింద మన సిగ్నేచర్ పెట్టి ఇచ్చేయాలి వాళ్ళకి. చెక్ ఇష్యూడ్ టు కుమార్. కుమార్ ఎవరో మనకు తెలియదు, కుమార్ తిరిగి ఇచ్చాడా లేదా తెలియదు. 10,000 ఇచ్చాం, కుమార్ తిరిగి ఇచ్చేసాడు. సో ఏం పెట్టుకోవాలి? కుమార్ని లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సెట్ కింద పెట్టుకుందాం. క్రియేట్ చేయాలి కదా. చెక్ ఇష్యూడ్ ఆంధ్ర బ్యాంక్. పేమెంట్ లో ఆంధ్ర బ్యాంక్, క్రియేట్ కుమార్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మనం అప్పించాం కాబట్టి మనకు అది వస్తుంది. సో ఎంత ఇచ్చాం? 10,000 ఇచ్చాం. కుమార్ అంటే ఎవరో వచ్చాడు, 10,000 అప్పించాం మనం ఆ కుమార్కి. అది పక్కన పడేస్తే ఇప్పుడు సేల్స్ యాజ్ ఫాలో. ఇందాక సేల్స్ ఏంటి? బ్యాంక్ ద్వారా. ఏమి చెప్పకపోతే సేల్స్ ఏంటి? క్యాష్. క్యాష్ అని. సో సేల్స్ అని మళ్ళీ సెలెక్ట్ చేసాం. సేల్స్ అని సెలెక్ట్ చేసి క్యాష్ పెట్టుకున్నాం. రైస్ బ్యాగులు 10, 1250. ఆయిల్ క్యాన్స్ 5. షుగర్ 7. లక్స్ సోప్ 20 పీసులు. షుగర్ 7 బ్యాగులు, 2,700. చూసారా తప్పుపడింది. ఇలాగే బిల్ తేడా వచ్చిందంటే గొడవలు అయిపోతాయి. నెక్స్ట్ షుగర్ తర్వాత లక్స్ సోప్ 20 పీసులు. రేట్ ఎంత? 47 రూపాయలు. డన్. సో ఇట్లాగా ఇంకొక క్యాష్ కి సంబంధించిన సేల్ ఐటమ్ కూడా చేసాం. సేల్స్ మనం ఏంటి, మనం ఇప్పుడు దాకా చదివిన లెక్కల్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనో
ట్రేడింగ్ అకౌంట్ సేల్స్ యాజ్ ఫాలో అని ఇంత అమౌంట్ ఇస్తాడు. ఆ అమౌంట్ ని చక్కగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ పోస్ట్ చేసేసుకొని దాన్ని మిగతాది మనం ప్రాసెస్ చేసేసుకుంటాం. కానీ సేల్స్ అనే అమౌంట్ సంవత్సరం అంతా అయ్యాక ఇంత టర్న్ ఓవర్ అవ్వాలి అని అంటే మనం ఇక్కడ వోచర్స్ లో రోజు కొడతా ఉండాలి. ఇంకో ఇవాళ ఇంత అమ్మాం, ఇవాళ ఇంత ఇంత, అది టోటల్ అయ్యి 1 ఇయర్ కి మనం చేసే అకౌంట్స్ లోకి అక్కడ వచ్చుద్ది అనమాట. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ టు ఆంధ్ర బ్యాంక్. F4 ఎస్బీఐ క్యాష్ 13,000. సో మళ్ళీ ఇప్పుడు ఈ ఎస్బీఐ తీసుకెళ్ళి ఆంధ్ర బ్యాంక్ 13,000. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కుమార్ త్రూ ఎస్బీఐ. కుమార్ ద్వారా క్యాష్ వచ్చింది మనకి. సో రిసిప్ట్ కుమార్ 10,000. సో ఇది ఇక్కడికి సమ్ అనేది సమాప్తమైంది. మనం కనుక చూసుకుంటే మనం కనుక చూసుకుంటే సమ్ ఇక్కడికి సమాప్తమైంది. మనం ఇంకా చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చక్కగా వచ్చింది. దీన్ని ఎలాబరేట్ చేసి చూసుకుంటే డీటెయిల్ అని వచ్చింది. సో ఏమేమి స్టాక్ అమ్మాం, ఎంతెంత అమ్మాం, ఎవరికి అమ్మాం, క్లోజింగ్ స్టాక్ మిగిలిపోయింది ఇక్కడ చూసారా. దీన్ని ఎంటర్ చేస్తే ఏమేమి స్టాక్ మిగిలిందో కనపడుతుంది. ఆయిల్ అంట 1 క్యాన్ మిగిలిందంట, 3 బ్యాగులు మిగిలాయంట షుగరు. సో మనం ఏదైనా మెడికల్ షాప్కి వెళ్తే మా దగ్గర ఈ మందులు లేవు అనే సిస్టంలో చూసి చెప్తాడు వాడు. చూసారా, సేమ్ అదే మోడల్ మనం కూడా మన దగ్గర స్టాక్ ఉందా లేదా అనేది ఈ క్లోజింగ్ స్టాక్ లోకి వెళ్ళి చెక్ చేసుకొని చెప్పొచ్చు. లేదనంటే స్టాక్ సమరీ అని ఉంటది, ఇది చెక్ చేసుకొని చెప్పొచ్చు. అంటే కొన్నిసార్లు ఏం చేస్తుంది అంటే రియల్ టైంలో నువ్వే షాప్ పెట్టుకున్నావమ్మా, ఆయిల్ క్యాన్లు ఎన్ని ఉండాలి, ఎవడో ఒకడు కొనుక్కెళ్ళాడు, మీ తమ్ముడో మీ అన్నయ్యో మీ మీ బాబాయో మీ డాడీయో ఎవరో ఒకరు షాప్ లో కూర్చున్నారు, ఒకటి అమ్మేశారు. 2 క్యాన్లు ఉండాలి ఏమైపోయినాయి, 2 క్యాన్లు ఉండాలి ఏమైపోయినాయి, స్టాక్ సమరీలో చూసుకుంటే 2 కనబడుతున్నాయి అనుకో, ప్రాక్టికల్ గా అక్కడ నుంచి ఎవరో తీసుకెళ్ళిపోయారో కొట్టేశారో అని వస్తుంది. లేదు వాళ్ళు కనుక ఎంట్రీ చేశారనుకో, ఓహో ఒకటి ఓకే ఇలాగా అయిందా, ఓకే ఇలా సేల్స్ అయిందనమాట, ఎవరికి సేల్ అయింది, ఓకే ఇలా పలానా వ్యక్తికి సేల్ అయింది అనమాట అని చెక్ చేసుకోవడానికి ఉంటుంది ఈ టాలీ లాంటివి మీరు పెట్టుకుంటే. నెక్స్ట్ అలాగే రేట్లు చూసుకోవడానికి ఉంటది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఇది ఎంత అని అడిగారు, అడిగితే నువ్వు కొన్న రేట్ అంతా అక్కడ కనిపిస్తుంది, 2,350, ఒకటి ఆ, చెప్పమ్మా ఓ 4,000 లేదంటే 3,000 చెప్పావనుకో, రిమైనింగ్ నీకు లాభం కింద వస్తుంది. నెక్స్ట్ రేషియో అనాలిసిస్, ఇవన్నీ మీకు ఫైనల్ ఇయర్ లో వస్తాయి అనుకుంటా. రేషియో అనాలిసిస్ ఉందా మీకు టాపిక్, చేశారా, ఫైనల్ ఇయర్ లో వస్తాయా, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఉందమ్మా. రేషియో అనాలిసిస్ చేశారా చేయలేదా? అంటే ఏంటంటారా, సో ఇక్కడ మనకి ఏంటంటే ఎంత అమ్మాం ఎంత కొన్నాం దాన్ని బట్టి టర్న్ ఓవర్ ఎంత అయింది, ఎన్ని డేస్ లో అయింది, ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే. సో ప్రాఫిట్ అండ్ లాస్ 40,940 రాసుకునే వాళ్ళు రాసుకోండి. 5,40,940 అనేది మనకి ఆన్సర్ వచ్చింది. సో డాష్ బోర్డ్ ఇట్లా చూపించింది. ఎవరికైనా డౌట్ ఉందా? లాస్ట్ 5 minutes కాన్సెప్ట్ అయితే ఇప్పటికి అయింది. ఫస్ట్ సమ్ ఒక 5 నిమిషాల్లో అయిపోయి సెకండ్ సమ్ చూసారు ఎంతసేపు పట్టిందో. మనకి ఎంట్రీస్ ఉన్న దాన్ని బట్టి వర్క్ అనేది పెరుగుద్ది అనమాట. వర్క్ ఈజీయే, ఎంట్రీస్ పెరుగుతూ ఉంటాయి, చూసి వేసుకుంటూ ఉంటాం మనం. లాస్ట్ 5 minutes ఎవరన్నా డౌట్స్ ఉంటే అడగండి.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టాపిక్ అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైపోయిందా? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అమ్మా. డౌట్స్ ఏమైనా ఉంటే టైప్ చేయండి. నో డౌట్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఓకే, చందన, గౌరీ, వెరీ గుడ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే అడగండి, చెప్తా. మీకు టైం ఇస్తున్నా, ఇంకా 4 minutes ఉంది. ఓకే, నో డౌట్స్ అంటున్నారు అందరూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్ వెరీ పేషెంట్లీ. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ నెక్స్ట్ వీక్. బాయ్.